అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసం 20వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు తలంపుల వద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అంచనాలను అందుకుంటారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరి చేయనివ్వద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మంచి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను ఆదరిస్తారు. ముఖ్యమైనటువంటి ఆలోచనలలో ఆచరణలో పెడతారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకుంటారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పు ఏర్పరచుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు లేకుండా చూసుకుంటారు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలికి వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో దీర్ఘకాలిక ఒప్పందాలను చేసుకుంటారు. అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగ విషయంలో జాప్యం తొలగిన విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది. చుట్టుపక్కల వ్యక్తులతో ఆస్తి వివాదాలు తొలగిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఉద్యోగమున స్థిరత్వం ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగిన పాత విషయాలను చర్చిస్తారు. నూతనంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవును. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగున అదేవిధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. ఆస్తిని